అమట్రాంబాబు ఏదో మాట్లాడుతున్నాడు లిక్కర్ స్కామ్ గురించి, ఒకసారి వినండి, వినిపిస్తా. లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. లిక్కర్లో స్కామ్ జరిగేటటువంటి అవకాశమే లేదు. ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ ఇవ్వలేదు, ప్రభుత్వమే లిక్కర్ నడిపింది. అవును, ప్రతి బాటిల్ మీద QR కోడ్ వేసి అమ్మి ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చినటువంటి ఘనత. ఈ పనికి మాల మాటలు ఎవరి దగ్గర చెప్పండి కానీ మా దగ్గర చెప్పమాకండి. ప్రతి బాటిల్ పైన QR కోడ్ వేసారా, మరి డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదండి అమట్రాంబాబు గారు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్తే సరిపోద్ది. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వమే మద్యం అమ్మి ఆ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారండి? ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా మనం డిజిటల్ పేమెంట్లు పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో, కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పేమెంట్ చేస్తారో ఆ అమౌంట్ అంతా ప్రభుత్వ ఖాతాలోకి జమ అయిపోద్ది, అవునా? మరి మీరు ఇక్కడ ఎందుకు ఓన్లీ క్యాషే తీసుకున్నారో, మళ్ళీ తీసుకున్న క్యాష్ని ఎందుకు వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసేవండి? మేము పారదర్శకంగా చేసేవండి, మేము ఎక్కడ తినేయలేదండి, ఎవడన్నా నమ్ముతాడండి? పోనీ ఇవన్నీ వద్దు, పక్కన పెట్టేసి పోనీ. ఊరు పేరు లేని బ్రాండ్లు ఎందుకు అమ్మారండి? ఎక్కడా దొరకని, దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోని దొరకని బ్రాండ్లన్నీ కూడా మన రాష్ట్రంలోనే ఎందుకు అమ్మారండి? అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు, లేదంటే అప్పటి వరకు మన రాష్ట్రంలో అమ్మిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకుండా బూమ్ బూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పేసి అని, త్రిబుల్ హార్స్ అని చెప్పేసి అని, 9 హార్స్ అని చెప్పేసి అని, ఇంకొకటని, తొక్కని, తోటకూరని, ఊరు పేరు లేని బ్రాండ్లు, పచ్చి లిక్కరు, కల్తీ సారాన్ని ప్రభుత్వమే మీ నాయకులు అమ్మేశారు.